ఇడ్లీ బండి నుంచి ఇస్త్రీ షాప్ వరకు, వీధి బల్లల నుంచి కరెంటు స్తంభాల వరకు అన్నింటిపైన తన పేరు ఉండాల్సిందే అంటున్నారు విజయవాడకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే. ఈ పేరు పిచ్చి ఇప్పుడు పతాక స్థాయికి చేరి ఏకంగా ఓ రోడ్డుకే తన పేరు పెట్టాలని కోరుకుంటున్నారు ఆ ఎమ్మెల్యే గారు. రాజకీయ వివాదాలకు దూరంగా ఉండే విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇప్పుడు కొత్త వివాదంలో కేంద్ర బిందువయ్యారు. నియోజకవర్గంలో ప్రతిరోజు కనీసం ఒక తోపుడు బండినైనా ఘనంగా ప్రారంభించడం ఆయనకు అలవాటు. బ్యాంకు లోన్లతో 4 చక్రాల బండ్లను పేదలకు ఎమ్మెల్యే గారు ఇప్పిస్తుంటారని ఆయన అనుచరుడు చెబుతుంటారు. ఆయన ప్రారంభించే వీధి బండ్లపై ఆయన పేరు ప్రముఖంగా కనిపిస్తూ ఉంటుంది. సదరు బండికి రుణం మంజూరు చేసిన బ్యాంకుల పేరు మాత్రం వాటిపై కనిపించదు. రోడ్డు పక్కన కార్పొరేషన్ నిధులతో వేసే బెంచీలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేరుండాల్సిందే. పేరు విషయంలో ఆయన చాలా పర్టికులర్గా ఉంటారు. ఇప్పుడు ఈ పేర్లు పైత్యం తారాస్థాయికి చేరుకుంది. ఏకంగా విజయవాడలో ఓ రోడ్డుకు తన పేరు పెట్టాలని కోరుకుంటున్నారు. కృష్ణలంక ఫీడర్ రోడ్డుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేరు పెట్టాలని మున్సిపల్ కార్పొరేషన్లో ఆయన వర్గానికి చెందిన కార్పొరేటర్లు ప్రతిపాదించారు. దానికి మేయర్ కోనేరు శ్రీధర్ కూడా అంగీకరిస్తూ 2 రోజుల కిందట కౌన్సిల్ సమావేశంలో తీర్మానం కూడా చేశారు. దీనిపై వైఎస్ఆర్సీపీ, సిపిఎం కార్పొరేటర్లు అభ్యంతరాలు తెలిపినా మేయర్ పట్టించుకోలేదు. కార్పొరేషన్ నిధులతో నిర్మించే రోడ్డుకు ఎమ్మెల్యే పేరు ఎలా పెడతారని ప్రతిపక్ష కార్పొరేటర్లు అభ్యంతరం చెప్పడంతో చిర్రెత్తిన మేయర్ ఏకంగా 5 కార్పొరేటర్లను సభ నుంచి సస్పెండ్ చేసి మరీ తీర్మానం నెగ్గించుకున్నారు. గతంలో ఈ రోడ్డుకు అప్పట్లో కలెక్టర్గా పనిచేసి కృష్ణలంక అభివృద్ధికి కృషి చేసిన అజిత్ సింగ్ పేరు ఉండేది. ఆ రోడ్డు పేరు మార్చాలనుకుంటే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పనిచేసి కృష్ణలంక వాసుల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తూ హత్యకు గురైన వంగవీటి మోహనరంగ పేరు, లేదంటే కృష్ణా వరదల నుంచి ఈ ప్రాంతానికి రక్షణ కల్పించిన కేఎల్ రావు పేరును పరిశీలించాలని కొందరు కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మేయర్ శ్రీధర ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉండటంతో గద్దెను ప్రసన్నం చేసుకునేందుకు ఆయన పేరు పెట్టేందుకు పట్టుబడుతున్నారని టీడీపీలోనే మరో వర్గం గుసగుసలాడుతోంది. సొమ్ము కార్పొరేషన్దైతే సోకు ఎమ్మెల్యేదా అని కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరుకున్నట్టు కాకపోయినా ఇప్పుడు ఆయన పేరు మాత్రం విజయవాడ నగరంలో మారుమోగిపోతోంది. రాజా రమేష్, ప్రిన్సిపల్ కరస్పాండెంట్, విజయవాడ.